నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇఫ్తార్ విందుకు అటెండ్ అవుతారు అదే విధంగా క్రిస్మస్ కేక్ కటింగ్ కి అటెండ్ అవుతారు చూద్దాం రండి మంచిదే ఒక రాజకీయ నాయకుడు అన్ని కులాలను అన్ని మతాలను సమంగా చూడాలి అదే విధంగా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి క్రైస్తవులైనా హిందువులైనా అదే విధంగా ముస్లింలైనా కూడా సమానంగానే చూడాలి ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఇక్కడ చూడండి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పులివెందుల్లో క్రిస్మస్ వేడుకల్లో అటెండ్ అయ్యి కేక్ కట్ చేసి వాళ్ళ అమ్మ దగ్గర కేక్ తినిపించుకుంటా ఉన్నాడు పైకైతే కేసులు పెట్టించుకుంటారు కానీ లోపల మేమంతా ఒకటే అని న్యూస్ బయటకు పోవాలనే ఉద్దేశంతో ఆ ఫోటో పెట్టి వైరల్ చేశారు ఇది చూడండి ముస్లిం సోదరులతో జగన్ ఇఫ్తార్ విందు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందుకు కూడా అటెండ్ అవ్వడం ఆనవాయితీ ఎందుకంటే ఆయన ముస్లింలు మొత్తం నా ఓటు బ్యాంక్ అనుకుంటాడు కాబట్టి వాళ్ళను నైస్ చేసుకోవడానికి లేదా ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఇఫ్తార్ విందు కూడా ప్రతి సంవత్సరము అటెండ్ అవ్వడము ఆనవాయితీ అదే విధంగా క్రైస్తవుల కేక్ కటింగ్ కూడా క్రిస్మస్ కు వెళ్ళడం కూడా ఆనవాయితీ అది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వెళ్తాడా లేదా లోపల నిజంగానే వాళ్ళంటే ఇష్టమా వెళ్తాడా అనేది ఆయన వ్యక్తిగతం అదే విధంగా ప్రతి సంవత్సరము ఉగాది పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది ప్రతి పార్టీ ఆఫీసులోనూ జరుగుతుంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసులో కూడా గతంలో కూడా జరగడం మనం గమనించాము గుడి సెట్టేసి గుడిసేటి పనులు చేశాడు అక్కడికే వెంకటేశ్వర స్వామిని పిలిపించుకొని సెట్టేసుకొని పంచాంగం శ్రవణం చేసి భజన చేపించుకున్నాడు అనేటువంటి అపవాదం కూడా మూటగట్టుకున్నాడు నిన్న కూడా ఉగాదికి పంచాంగ శ్రవణం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో జరిగింది చూద్దాం రండి ఎవరెవరు అటెండ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పంచాంగము శ్రవణం జరుగుతుంది అటెండ్ అయింది ఎవరు అంటే ఎవరు ముక్కు ముఖాలు తెలుదు ఒక అంబటి రాంబాబు తప్ప ఇంకెవరు తెలియదు అన్నమాట చూడండి జగన్మోహన్ రెడ్డి గారు లేరు భారతి మేడం లేదు ఒక నలుగురిని పోగేసుకొని అంబటి రాంబాబుతో పంచాంగ శ్రవణం చేపించి ఇది నిజంగా హిందువులను అవమానించినట్లే అనేటువంటి అంశాన్ని అయితే నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు అదే విధంగా ఇఫ్తార్ కి అటెండ్ అవుతాడు క్రిస్మస్ కేక్ కటింగ్ కి అటెండ్ అవుతాడు కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఉగాది పండుగకు ఇట్లొచ్చి ట్విట్టర్ లో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉగాది పండుగకు ఇంటిల్ల పాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఒక ట్వీట్ హిందువుల ముఖాన కొట్టి ఆయన అయితే బెంగళూరులో ఉన్నాడా లేకపోతే ఇంకెక్కడైనా పర్సనల్ పనిగా వెళ్ళినాడో తెలియదు కానీ ఉగాది పంచాంగ శ్రవణానికి అయితే పార్టీ ఆఫీసులో అయితే అటెండ్ కాలేదు అంటే ఈ రాజకీయ నాయకులకి హిందువులంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారనమాట వీళ్ళలో ఎక్కడ యూనిటీ సచ్చింటింది ఏదో ఒక ట్వీట్ వేస్తే సరిపోతుంది అనేసి వాళ్ళకి మాత్రం ట్వీట్ వేసి అదే విధంగా ముస్లింలకు సంబంధించి రంజాన్ మాసం కాబట్టి ఇఫ్తార్ విందులో ఆహ్లాదంగా పాల్గొన్నాడు ఇంకా క్రిస్మస్ గురించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన క్రిస్టియన్ గా మారిపోయాడు కాబట్టి మత మార్పిడి చేసుకున్నాడు కాబట్టి క్రిస్మస్ ఆయన ఇష్టం మరి ఇక్కడ హిందువులకు మరియు అదే విధంగా ముస్లింలకు తేడా గమనిస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇఫ్తార్ విందుకు అటెండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అట్లీస్ట్ కార్ లో వచ్చి పార్టీ ఆఫీస్ లో పంచాంగ శ్రవణం అయ్యి ఉగాది పచ్చడి తీసుకొని ఆ పంచాంగ శ్రవణాన్ని విని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడాన్ని నెటిజన్లు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి నెటిజన్లు ఖండించేదేనా లేదా వచ్చే ఎన్నికల్లో 2024లో హిందువులంతా ఏకమై ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేశారో ఇలా పదే హిందువుల మనోభావాలతో ఆడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి సరైన శిక్ష విధిస్తారా ఓడించి మరొకసారి ఆయన్ని బెంగళూరుకి పరిమితం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు